పొగ తాగడం, మద్యం సేవించడం జీవితానికి ఇదే కాదు. అమ్మాయిని కాపాడుకోకపోవడం, పురులో చంపుకోవడం ఇది ప్రమాదకరమే. హాయ్ రామా. హాయ్. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బా, కొత్త సీన్ తీసినట్లవే. ఇటు దారా, ఎవరికైనా ప్రాంక్ కాల్ చేసాం. లేదురా, నా లైఫ్ కాల్ చేయాలి. ఓహో. హలో. హలో దినేష్. నీతో 10 minutes మాట్లాడాలనుకుంటాను బబ్లు. సరేలే, ఇప్పుడు కాస్త వర్క్ ఉంది, ఈవినింగ్ కలుద్దాం. బా, ముఖంలో ఎలుగొచ్చిందే. విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఒక మాట్లాడే ఛాన్స్ వచ్చిందిరా. ఆహా, అయితే మరి పార్టీ మళ్ళీ సాయంత్రం. ఆలోచించావా? 4 ఏళ్ళుగా ప్రేమించుకున్నాం, కానీ 4 నిమిషాల్లో వదిలేసి వెళ్ళిపోయావు. దూరంగా కూర్చుంటే పక్కనే కూర్చుండేదాన్ని, ఇప్పుడు ఎందుకు పక్కనే కూర్చుంటే పరాయణి చూసినట్టు చూస్తున్నావు? ఇది చెప్పడానికా పిలిచింది? అయినా అమ్మాయి వదిలేలాగానే మందు కొట్టడం, దమ్ము కొట్టడం, గడ్డం పెంచుకోవడం ఇవన్నీ అలవాటు కావాలేమో కదా. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమిస్తాడని తెలుసు, కానీ వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా ప్రేమిస్తారని నేను ప్రేమించాకే తెలిసింది. ఐ లవ్ యూ అని నీకు చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు నన్ను నేను నీకు నచ్చినట్లు మార్చుకుంటూనే వచ్చాను. ఆ ఒక్కటి ఎందుకంటే ఎప్పటికీ నువ్వు నాతో ఉండాలని. అందరిలా నువ్వు వదిలి వెళ్తూనే డ్రింక్ చేయడం, దమ్ కొట్టడం ఇలాంటి అలవాటు కాలేదు. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన మాట నువ్వు నాతో ఉన్నా లేకున్నా బ్రతికే ఉంటుంది. నేనేం మారలేదు, గుర్తుందా? ఈ షర్ట్ నువ్వు ఇచ్చిందే. అందుకేనా అంత ప్రేమిస్తున్నా, ఇంత ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటూ తిరుగుతున్నావంట? నేను అందరిలా నా ప్రేమ ఇంత అంత అని చెప్పడం లేదు. నువ్వు నా లైఫ్లో ఉంటే ఎలా ఉంటా, లేకుంటే ఎలా ఉంటా చెప్తున్నా అంతే. నువ్వు ఉన్నప్పుడు నా ఫేస్లో నవ్వుని, నువ్వు లేనప్పుడు నా ఫేస్లో బాధని ఎవరు దూరం చేయరు. కానీ ఇప్పుడు అసలు ఎలా ఉంటుందో తెలుసా నీకు? నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుని, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపుని భరించలేకపోతున్నా తెలుసా? ప్రేమ అనేది ఉండాలంటే కనీసం నీ మీద నమ్మకమైన ఉండాలి కదా. నా ప్రేమను చెప్పడానికి ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ ఒక భావం కూడా లేదు. ఏంటి డైలాగ్ చెప్తున్నావా? డైలాగ్స్ అనుకుంటావో బాధ అనుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే డైలాగ్స్లో కూడా అన్ని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేంగా. ఇంకా 1 minute ఉంది. నీపై ఉన్న ప్రేమని, నాలో బాధ నేను టైంతో క్యాల్కులేట్ చేసిన అసలు అనుకోలేదు తెలుసా? నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నా హార్ట్ నుంచి వచ్చింది, కానీ నీ హార్ట్ రీచ్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు. ఈ క్షణం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. నా లైఫ్ లేకుండా పోయినా ఇంక 10 minutes ఒక లైఫ్ అనుకొని బ్రతికేస్తా. నీకు ఇచ్చిన 10 minutes టైం అయిపోయింది. సో బాయ్. నేను వెళ్ళిపోతున్నానని సూసైడ్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటావేమో. నేను లేని నీ లైఫ్లోకి ఎవరెవరు వస్తారు, కానీ మా అమ్మకి ఏంటి రిహార్సల్సా? డైలాగ్స్ ఏమో ప్రాక్టీస్ చేస్తావునా? అదేంటి ఇంతగా పక్కనే అమ్మ అనేది కదా? ఏ అమ్మాయి? అసలు ఎవరు లేరు. ఇప్పటివరకు నేను బయటకు వచ్చాను కదా. ఏ అమ్మాయి లేదా? ఇంతవరకు నేను మాట్లాడే అమ్మాయి వాడికి కనిపించట్లేదంటే
అదే మా అమ్మ ఇందాక పోలీకి యాక్సిడెంట్ అయింది, తెల్లవటాలు ఎలాగైనా రాబోయ్, వాడు డెడ్. వదిలివెళ్తున్నానని ఏమైనా చేసుకుంటావేమో. వదిలేసి వెళ్తున్నామంటే జ్ఞాపకాలు నాకు వదిలి వెళ్తున్నావు అనుకున్నా, కానీ నువ్వే జ్ఞాపకంగా మారుతావని అనుకోలేదు. ప్రేమ అంటే మనసు ప్లాన్ చేయడమే కాదు, ప్రేమించిన వారి కోసం ప్రాణం తీసుకుంటూ ప్రేమను బతికించడం. చనిపోతున్న ప్రేమ ఎవరిని చనిపోమని చెప్పదు, ఏదో ఒక రూపంలో ప్రేమను బ్రతికించమని చెప్తుంది. ప్రేమ కోసం తప్పించిన నా ఈ ప్రేమ కదే తప్పించే ప్రేమ. రంజేపు మళ్ళీ బ్యాక్ తిరిగి చెప్పండి. రెడీ 1. చిన్నది ఇంకా 10 ఇంకా 1 minute ఉంది అని టైం తీసుకుంటా. అబ్బా అరే ఏం ఆనందమో. అవతలకి అట్లా ఫ్రీ చేసి పెట్టు. చాలా చిన్నదే కానీ రాదండి.